టీటీడీ చైర్మన్ బీఆర్ తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం 2ను పరిశీలించారు. యాత్రికుల వసతి సముదాయంలో భక్తులకు అందుతున్న వసతిపై భక్తులను అడిగి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మంతన రామలింగరాజు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల ఆధునీకరణ కోసం 9 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. అనంతరం మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ వైకుంఠ ద్వారా దర్శనాలకు ఒక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ ద్వారా టోకెన్లు కేటాయించడంతో పాటు మిగిలిన 7 రోజులు సామాన్య భక్తులకు ఎలాంటి టోకెన్లు లేకపోయినా సర్వదర్శనం కల్పిస్తున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు. సంవత్సరం జరిగినటువంటి ఏదైతే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని గత నెల రోజుల నుంచి ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద రివ్యూలు పెట్టుకొని మొదట 3 రోజులు ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశికి దాన్ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. 2వ తారీఖు నుంచి భక్తులు ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకున్నది మీకు అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే ఎలా చేయాలి, ఏర్పాట్లు, ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి, మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు రోజు రివ్యూ చేసుకొని దాదాపు పూర్తయిందని చెప్పచ్చు. ఈరోజు నేను రోజుకొక డిపార్ట్మెంట్ని ఏదైతే ఉందో తిరుమలలో, తిరుపతిలో వాటన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసి అక్కడ ఏం మౌలిక సదుపాయాలు ఏం కావాలో అవన్నీ కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. రేపు బోర్డు మీటింగ్లో ఉన్నాయి. సుమారు 50 పాయింట్ల వరకు రేపు అజెండా ఉంది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా కూలంకషంగా రేపు చర్చించడం జరుగుతుంది. వీటన్నిటి కూడా కొంత పరిష్కారం వస్తుంది అనేటువంటిది మాకు గట్టి నమ్మకం ఉంది. సో ఆ దిశగా మేము